పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓకే. గుమ్మడి గారు సరేగా చూద్దాము, ముందు చదవని ఈ అమ్మాయిని అని చెప్పారనమాట. తర్వాత రండి మెడ్రాస్ అని చెప్పి నాన్నగారితో చెప్పారు గుమ్మడి గారు. బట్ కొంచెం బాగా ఎంకరేజ్ చేసిన మనిషి నాగభూషణం గారు. ఓకే. ఏం చదువుకున్నారు విజయ్ గారు మీరు? నేను స్కూల్ ఫైనల్ అండి, ఆ తర్వాత ఇటు వచ్చేసాం కదా ఇండస్ట్రీకి. ఆ, చాలా చిన్న ఏజ్ లో అప్పుడు మాక్సిమం మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ 15-16 ఇండస్ట్రీకి వచ్చిన అవునవును అవును. వయసుకు మించిన క్యారెక్టర్లు చేశారు. అవును అవును. మీరు కూడా నాకు తెలిసి డ్రామాలలో 20 వయసు ఉన్నప్పుడు కూడా 40 వయసు పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్స్ చేస్తాం. కానీ మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేదంట అప్పుల్లో డ్రామాలకి. విజయ్ గారు డ్రామాలో ఒక క్యారెక్టర్ వేస్తున్నారు అంటే ఆడియన్స్ అలర్ట్ అయ్యి కూర్చునే వాళ్ళంట. ఉన్నది ఉన్నది అప్పట్లో ఉన్నది. ఎందుకో తెలియదు కానీ అంటే క్యారెక్టర్ మీరు అన్నట్లు ఆ ఏజ్ కి తగిన క్యారెక్టర్స్ కాదు, చాలా ఏజ్డ్ క్యారెక్టర్స్ చేశాను నేను. తర్వాత మేకప్ తీసి వచ్చిన తర్వాత ఒకసారి అనౌన్స్ చేశారు, ప్రైజ్ వచ్చింది ఆ క్యారెక్టర్కి, మంచి ప్రైజ్ ఇచ్చారు, ఫస్ట్ బెస్ట్ హీరోయిన్ అని చెప్పేసి. నేను వెళ్ళాను స్టేజ్ మీద తీసుకుంటాను. అమ్మ మీరు కాదమ్మా, ఆ క్యారెక్టర్ పేరు చెప్పి ఆమెను రమ్మనండి, ఎందుకంటే ఏజ్డ్ క్యారెక్టర్. ఓకే. ఇది పారిజాతం అనేదో లాయరు డాక్టర్. మీకు ఎలా తెలిసింది ఇవన్నీ? ఎలా ఎంక్వైరీ చేశారు? సో అది చాలా మంచి డ్రామా, అది మంచి పేరు వచ్చింది. ఓకే. బట్ మీరు ఒక్కలేనండి? ఎంతమంది మొత్తం మీరు ఫ్యామిలీ? ముగ్గురం అండి మేము, అక్క, నేను, తమ్ముడు. ఓకే. సో అక్కగారు కూడా ఇండస్ట్రీనా? అయ్యో లేదు, ఫ్యామిలీ. మా మేనమాకు పెంచి పెళ్లి చేశారు, ఆమెకు ముగ్గురు కూతుర్లు, వాళ్ళంతా సెటిల్ అయి ఉన్నారు. వెల్ సెటిల్డ్. సో తమ్ముడినా? అంతే. ఈ మధ్య అమ్మగారు పోయారు. ఓకే. అంతకుముందు నాన్నగారు కాలం చేశారు. సో సినిమాలు తక్కువ తీసినా కానీ మంచి ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకున్నారు విజయ్ గారు. ఒక 1000 కోట్ల పైన ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. అంత లేదు కానండి, ఇల్లే ఒక 1 ఎకర్లో ఉంటుంది. అయ్యో అంత లేదు. ఆర్టిస్టులు చెప్తుంటే విన్నాను. మనకు ఎంత కావాలండి? నాకు తెలియక అడుగుతాను, ఎంత కావాలి మనకు? సరిపోదు కదా. కాదు, మనకు కావాల్సింది ఉంచుకొని ఓ మంచి పనులకి మంచి కార్యాలకి మనం ఏదైనా సపోర్ట్ చేయాలి. అది నా కొడుకు కూడా అదే చెప్పాను, నువ్వు సంపాదించు చక్కగా మంచి ఉద్యోగాలు ఇద్దరికి. ఆ అమ్మాయి డెలైట్ లో గ్లోబల్ పార్ట్నర్ ఇప్పుడు నా కోడలు. ఓకే. సో మంచి పొజిషన్ లో ఉన్నారు వీరిద్దరు. 2 బిల్డింగ్లు కొన్నారు. ఎక్కడ? అమెరికా చికాగోలోనే. 2 BMW కార్లు ఉన్నాయి, చెరో కార్ తీసుకుని వెళ్తారు. ఓకే. ఎంత కావాలి? ఇక మీదట మీరు సంపాదించేది ఒక మంచి కార్యానికి సగం ఇవ్వండి, సగం పెట్టుకోండి, మీరు సగం ఒక మంచి కార్యాలు చేయండి. చదివించటము, పిల్లల్ని భోజనాలకు, వైద్యానికి ఎన్నో ఉన్నాయి కదా చేయదలుచుకుంటే, అలా చేయండి. ఇప్పుడు మీకు చెన్నైలోనే మరి చాలా ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్తుంటారు, మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము బాబా గారి దీంట్లో బ్రహ్మాండంగా చేస్తున్నాము, ఎంతో మందిని చదివిస్తున్నాము. ఎడ్యుకేషన్ లేక పిల్లలు, రూరల్ ఏరియాలో పిల్లలు బేసిక్ గా ఫుడ్ లేక చాలా కష్టపడుతున్నారు. అది కార్పొరేషన్ స్కూల్స్ లో కదా వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తున్నారండి. ఓకే. ఇక్కడ చెన్నైలో మనం అన్నపూర్ణ అని చెప్పేసి ఒక ఇది, అంటే స్వామి బాబా దీంట్లో నుంచే, ఆ సంస్థ నుంచే జరిపిస్తున్నారు. ఇక్కడ చెన్నైలో మాత్రం మనం చేయిస్తున్నాం. అంటే మనలాగా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మార్నింగ్ ఒక మనం ఇస్తున్న 1500 పర్ డే బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. సో ఎడ్యుకేషన్ కి మనం స్పాన్సర్ చేస్తున్నాము. సో సంజీవిని అని చెప్పేసి హెల్త్, ఇది మీరు చూసే ఉంటారు. మన సిద్దిపేట హరీష్ గారు, ఆయన ద్వారా చేసింది అనమాట. ఓ పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. మనకి ఇంతుందా అంతుందా అనేది లెక్క కాదు, ఆ ఉన్న ఇంతలో మనం ఎంత చేసాము. గ్రేట్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? సినిమా ఆఫర్లు? లేదండి అప్పట్లో కాదు, ఈ కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇది. ఓకే. అప్పట్లో కాదు.
బాబాని నమ్ముకున్నారు ఎక్కువ. అవును. ఎందుకు అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది సత్యసాయి బాబా డివోట్స్. ఆయన చెప్పింది ఏంటి, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు. అవును కదా, మనకు వీలైనంతలో మనమే కొండలను తీసుకొచ్చి మనమేం పోయలేం కదా, అంతే. మనకున్న దాంట్లో మనం తినే దాంట్లో ఇంకొకళ్ళ ఆకలి తీర్చాలి, అది ధర్మం కదా. ఓకే. సో ఆయన చెప్పిన ఆ ధర్మాన్ని మన వల్ల అయినంత వరకు పాటిస్తున్నాం. కానీ ఈ దానం అనేది అలవాటైతే కొన్ని సార్లు ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా వెళ్ళిపోతామండి. మన దగ్గర ఉందో లేదని ఆలోచించకుండా కూడా చేసేస్తాం. అలా చేసిన ఆర్టిస్టులను కూడా కొంతమంది చూసాను. ఆయన చూసుకుంటారండి. ఆయన బావిలో నీళ్లు తోడుతూ ఉంటేనే బావిలో నీళ్లు ఊరుతాయి. అవునా? అదే ఊరని బావి అయితే ఏమవుతుంది, నీళ్ళు అయిపోతాయి. నీళ్లు అసలు ఊరకుండా అలాగే నీళ్లు తోడకుండా ఉంచామనుకోండి పాడైపోతాయి. ఎటుపోతే ఏమవుతాయి తెలియదు, మురికి వాసన వస్తాయి. అవునా? సో ఆ సిద్ధాంతాన్ని నమ్మిన దాన్ని నేను. ఓకే. స్వామిని నమ్మాం కాబట్టి ఆయన చెప్పిన కొన్ని పాటిస్తున్నాము. కొన్ని అంటే మంచి కార్యాలకి. సో మీరు నమ్మింది ఫస్ట్ సత్యసాయి బాబా. సత్యసాయి బాబా ఫస్ట్ ఆయన దారిలోనే ఈయన వచ్చినారు. అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల నమ్మవలసి వచ్చిందా వెళ్ళి, లేకపోతే? లేదండి, ఆయన సేయింగ్స్, ఆయన బుక్స్ చదివిన తర్వాత నాకు చాలా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఫస్ట్ మీరు వెళ్ళి దర్శనం. తర్వాత ఇక్కడ మన సుందరంలోనే అంజమ్మ గారి ఇంట్లోనే కాంచన గారు వెళ్తూ ఇట్లా వెళ్తున్నాను వస్తావా అన్నారు. ఓకే. అప్పుడు ఆమె ద్వారా వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడే స్వామి పాద నమస్కారం ఇవ్వటం ఫస్ట్ టైం చూశాను. పాద నమస్కారం అంజలిదేవి గారి ఇంటికి. అంజలిదేవి గారి ఎప్పుడు అక్కడికే వస్తారు, చెన్నై వస్తే అక్కడికే వస్తారు కదా స్వామి. సో షిర్డీ బాబా మందిర్ దగ్గరికి వచ్చారు స్వామి. జనం అంతా వెళ్ళిపోయారు, చాలా విపరీతమైన క్రౌడ్. నేను అంజలిదేవి గారి ఇంట్లో నుంచే కాంచన గారు తీసుకెళ్లారు. సో అక్కడికి వచ్చారు, షిర్డీ బాబా టెంపుల్ ముందు. మీరు చూసారా, వెళ్ళారా మీరు? ఆయన మందిరం ముందుకు వచ్చారు స్వామి, పాద నమస్కారం ఇచ్చారు. అప్పుడే పెళ్లి ప్రపోజల్ జరుగుతున్నాయి మనకి. దాంట్లో అన్నా అనమాట, స్వామి ఏంటి అర్థం కావట్లేదు, మ్యారేజ్ అంటున్నారు, కన్ఫ్యూషన్ గా ఉన్నది అనేది మనసులో అనుకున్న మాట నేను. అంటే నా అన్నారు అనమాట, సినిమాలు చాలు పెళ్లి చేసుకో ఆయన చెప్పారు. ఇక ఆ ఒక్క మాటకి నేను కన్ఫ్యూషన్ లేకుండా ప్రొసీడ్ అవటం జరిగింది. ఆయన నమ్ముకున్నాక అంత బాగున్నది. ఓకే. అవును. సో అప్పటి నుంచి మీకు నమ్మకం అయితే ఏర్పడింది పుట్టపర్తి. అవును. ఓకే. సో ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళొస్తున్నారండి? వెళ్ళొస్తుంటామండి. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు మధుసూదన సాయి, ఇప్పుడు స్వామి చెప్పినవి చేయాలన్నవి అన్ని ఈయన ద్వారా జరిపిస్తున్నారు ఆయన. ఓకే. ఈయన ద్వారానే హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు హార్ట్ ఆపరేషన్స్ కి ఎంతో మందికి జరుగుతుందన్నమాట. ముద్దనెల్లిలో ఫ్రీ ఇది హార్ట్ ఆపరేషన్స్ కి హాస్పిటల్ కట్టి ఉన్నారు. ఫ్రీ మెడికల్ కాలేజ్ అది జరుగుతుంది. ఒకటి కాదండి, ఎన్నో చేస్తూ ఉన్నారు. ఓకే. అంటే ఆయన ఉన్నన్ని రోజులు బాబా దగ్గర ఉన్నారా? అవును, ఆయన స్టూడెంట్. ఓకే. ఆయన స్టూడెంట్, ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉండేవారు. ఇప్పుడు ఈయన ద్వారా అన్ని జరిపిస్తున్నారు అన్నమాట. ఓకే. మన తెలుగు అతను? తెలుగు అతను. ఆయన తెలుగు కాదు, రాత్రి నేను అనుకుంటాను తెలుగు బాగా వచ్చు. ఓ.